ఎడారిలో సెలయేర్లు మార్చి 9. నీవు క్రిందికి చూచెదవు. పరమగీతము 4:8. కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి. ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు, కానీ ఇది ధన్యకరమైన సత్యం. దావీదు కష్ట సమయంలో ఆక్రోశించాడు. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్నాయలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. 55వ కీర్తన 6వ వచనం. కానీ ఈ ధ్యానాన్ని అతడు ముగించకముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. భారము అనే మాటకి ఒక బైబిల్లో యెహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది. పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే. యెహోవా మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి. ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది. రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు. ఒకరోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను. కారు మేఘాల్లోంచి వర్షం చెందినట్టుగా నా మీదకి దూకబోయే బాధల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది. అయ్యో పాపం, నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు! నీ జీవితం బాధలమయం. ఈ భారం నిన్నెప్పుడో నేలకి అణిచివేయగలదు. నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది. సూర్యుడు మలమలా మార్చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము, చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెట్టాయి. మనసంతా అలసటగా అశాంతిగా ఉంది. అవును, ఈ భారం నన్నెప్పుడో ఒకప్పుడు మింగేస్తుంది. నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద పెద్ద బరువులు ఉండడం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడి నుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది, ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే కానీ అనగదొక్కదు. వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది. నా స్థానం ఈ భారానికి క్రింద కాదు, దానిపైనే. నేను దాన్ని మోయడం దేవుని ఉద్దేశం కాదు, అదే నన్ను మోయాలి. ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు. చిన్న మొలక పెరగాలంటే నీరు, వెలుతురు అవసరం. తన పిల్లలకి కూడా తన కృపా శక్తి అవసరమని ఆయనకు తెలుసు. ఆ మొలకని తానే అక్కడ నాటాడు. మీద పడిన భారం క్రింద నలిగి నేలవాలితే చనిపోయినట్టే. కానీ ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం, శక్తి లభ్యమవుతాయి. మన భారాలే మన రెక్కలు. వాటితో మనం కృప లోకాల అంచులోకి ఎగిరిపోతాం. అవి లేకపోతే శైశవ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తరుములాడుతూ ఉంటాం. పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి! మనల్ని అణగద్రొక్కడానికి వచ్చినాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికట. కాబట్టి నా ఆత్మ ఎక్కడికి కృంగిపోదు. కానీ ఏ శక్తితో మనం ఈ ఔన్నత్యాన్ని చేరుకోగలం? ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడి విప్పే జవాబు ఉంది. క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.